మాజీ మంత్రి పేర్ని నాని మనసులో ఉన్నదంతా బయటికి కక్కేశారా? లేదంటే ఎదురు తిరుగుతున్నారా? తిరుగుబాటు జెండా ఎగరవేయడానికి సిద్ధమవుతున్నారా? అనేది ఒక చర్చ. తాజాగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే బియ్యం కేసులో నైతికంగా తప్పు తనది కాకపోయినా తనను, తన కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేయాలనే తప్పుడు కేసులు పెట్టారు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు అన్నారు. తాజాగా ఆయన ప్రస్తుతం తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి వా మొత్తం వివరించామని చెప్తున్నారు. కీలకమైన అంశం ఏంటంటే కూటమి ప్రభుత్వ అరాచక పాలనను ప్రశ్నిస్తున్నందుకే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. తన గొడవల్లో బియ్యం స్టోరేజీలో తేడా ఉందని గ్రహించి తానే జాయింట్ కలెక్టర్కి రాతపూర్వకంగా వివరించానన్నారు. అనంతరం ఆమె పరిశీలించి స్టాక్లో ఉన్న వ్యత్యాసాలు ఉన్నాయని నివేదికపై అధికారులకు పంపారన్నారు. ఈ వ్యత్యాసం ఉన్న బియ్యం విలువ 80 లక్షలని, దానికి పెనాల్టీగా 1.70 కోట్లు కట్టాను అని కూడా జాయింట్ కలెక్టర్ చెప్పడంతో 2 రోజుల్లోనే చెల్లించానన్నారు. గొడౌన్ మేనేజర్ తప్పిదం కారణంగా ఈ లోపం జరిగిందని విచారణలో తేలినప్పటికీ తనపై కక్ష సాధింపు చర్యగా తన భార్యను పోలీస్ స్టేషన్కి పిలిపించి 4 గంటల పాటు పనికిరాని ప్రశ్నలు వేశారన్నారు. పౌర సరఫరాల శాఖ ద్వారా ఏ ప్రభుత్వం కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవన్నారు. ఈ కేసులో కోర్టు వెసులుబాటు కల్పించడంతో ఇప్పుడు తనపై నకిలీ పట్టాల వ్యవహారాన్ని నెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తాము అధికారంలోకి రాగానే 19,410 మందికి ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పట్టాలు ఇచ్చాము అన్నారు. ప్రతి పట్టాకు రికార్డు ఉంటుందని, కావాలంటే పరిశీలించుకోవచ్చు అని కూడా చెప్పారు. అంటే ఇదంతా సబ్జెక్ట్ ప్రకారం చూసుకుంటే ఆయన ఆ రేషన్ గొడవన్ విషయంలో ఎలాగైనా అప్పుడు అరెస్ట్ చేయాలనుకున్నారు. కానీ ఆయన జస్ట్లో బయటపడ్డారు కోర్టు రక్షణతో. ఇదే నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఇప్పుడు అందులో మళ్ళీ ఇంకో కొత్త కేసు ఏదో రకంగా ఆయన ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ప్రతి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడు కూడా ప్రధానంగా వైసీపీ టైంలో కాస్తంత యాక్టివ్గా ఉన్నవాళ్ళు, సైలెంట్గా ఉన్నవాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు పేరు నాని గారు చాలా యాక్టివ్గా ఉండేవారు. మాటకి మాట, ఏదో కౌంటర్కి ప్రతి కౌంటర్ అన్నట్టు, విమర్శకు ప్రతి విమర్శ అన్నట్టు. ప్రధానంగా ఆయన అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఒక చూపు చూపిస్తే నేను 2 చూపులు చూపిస్తానంటూ ఇవన్నీ ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నారు, అవన్నీ మనసులో పెట్టుకున్నారు అనేదే ఈయన మనసులోని ఆవేదన. అందుకే ఏదో ఒక రకంగా ఈయన్ని టార్గెట్ చేయాలి, చిత్రహింసలు పెట్టాలి, ఏదో రకంగా అరెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అనేది ఆయన మనసులో ఉన్న భావన. దాన్నే బయట పెట్టారు. కాకపోతే అలాగని చెప్పి ఇప్పుడు ఆయన వైసీపీ వదిలేస్తారా, బయటకు వచ్చేస్తారా? అలాగని వైసీపీ వదిలేసి వైసీపీకి రాజీనామా చేసినంత మాత్రం ఆయన్ని వదిలేస్తారా? కాకపోతే ఏంటి అంటే టార్గెట్లో హిట్ లిస్ట్లో అయితే మాత్రం పేరు నాని ఉన్నారని ఆయనకు కూడా అర్థమైపోయింది. అందుకే కాస్తంత ఆవేదన అయితే చెందుతున్నారు.